లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తెమతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనము. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, పవిత్రాత్మ వందనం, పవిత్రాత్మ స్తోత్రం, పవిత్రాత్మ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీర్తన 144వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదవండి. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. అతడు నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్పీదునిచ్చెను. నా వ్రేళ్ళు పోరు సల్పుటకు నన్ను సంశుద్ధిని చేయును. ప్రైజ్ ది లార్డ్. అక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఎవరైతే జపమాల చెప్తూ ఉంటారో ఆడేమన్నాడు దేవుడు ఏమని పలుకుతున్నాడు అంటే, నా చేతులను యుద్ధము చేయుటకు నాకు తర్పీదునిస్తూ ఉన్నాడు. ప్రతిసారి కూడా నువ్వు మంగళవార్త జపం చెప్పినప్పుడు దేవుడు ప్రసాదము చేత నిండిన మరియమ్మ అని నువ్వు ప్రార్థించినప్పుడు ప్రతిరోజు కూడా నువ్వు జపమాల చెప్తూ ఉంటే ఆ జపమాల నిన్ను ఏం చేస్తుందంటే యుద్ధానికి సిద్ధము చేస్తూ ఉన్నది. సాతానుని జయించడానికి సిద్ధము చేస్తుంది. ఈ లోకంలో పాపాన్ని జయించడానికి నిన్ను సిద్ధం చేస్తుంది. ఈ లోకంలో ఉన్న శోధనను జయించడానికి జపమాల అనేది ఉపయోగపడుతూ ఉంది. జపమాల ఎప్పుడైతే ప్రతిసారి కూడా మంగళవార్త జపం చెప్పినప్పుడు దేవుడు నిన్ను విజయం వైపు నడిపించడానికి దేవుడు చేస్తూ ఉంటాడు. అమెరికాలో దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా పూజకు ముందు ప్రతి ఒక్కరు కూడా జపమాల తీసుకొని వస్తారు. జపమాల ముగించిన తర్వాత పూజలో పాల్గొంటారు. అది 1000 మంది రాని 2000 మంది రాని ప్రతి ఒక్కరి చేతిలో జపమాల అనేది ఉంటుంది. ఇక్కడ గొల్లప్రోల్లో నేను అక్కడ మా వాళ్ళకి చెప్తూ ఉంటాను, అమెరికాలో ఇక్కడ మరియమ్మ తల్లిని ఎంతగానో గౌరవిస్తారని, జపమాలకి చాలా ప్రాధాన్యతనిస్తున్నారని, జపమాల మాసము ఒక పండగలాగా చేస్తారని, ప్రతి వీధి కూడా ఇది ఒక పండగలాగా చేస్తారని, ఈ యొక్క జపమాల పండుగను దేవుని బిడ్డలారా జీవితకాలము కొనసాగించండి. నీ కుటుంబాన్ని దేవుడు ఎల్లవేళలా కూడా కాచి కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు
మీ అందరికీ 4 విషయాలు తెలియపరచాలి అనుకుంటున్నాను. మొట్టమొదటిగా, కానా పెండ్లిలో అంత అయిపోయింది అనుకున్నప్పుడు, అంత సమాప్తం అయిపోయింది అన్నప్పుడు, ఇక లేదు మా వల్ల కాదు అన్నప్పుడు, ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, ఇక మా జీవితాలు ఇంతే, మా జీవితంలో ఇక గౌరవము ఉండదు. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, మీకు చేతగానప్పుడు ఎందుకు మీరు ద్రాక్షారసాన్ని అందిస్తున్నారు? ఇక మాకు అగౌరవం ఉంటుంది, ఇక మా జీవితాల్లో ఆనందము సంతోషము ఉండదు. అలాంటి సమయంలో అంత అయిపోయింది అనుకున్నప్పుడు మరియమ్మ తల్లి ఆరంభించింది. నా జీవితము అంతే అయిపోయింది అనుకున్నప్పుడు దేవుని బిడ్లారా, ఆ మరియమ్మ తల్లి అయిపోయింది అనుకున్నప్పుడు ఆరంభించింది. అదే కానా పెళ్లిలో జరిగింది. అంత అయిపోయింది అన్నప్పుడు మరియ తల్లి తన కుమారుని ద్వారా అద్భుతం చేయడము ఆరంభించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లి ప్రార్థన అనేది దేవుని బిడ్లారా చాలా విలువైనది. ఆ విషయము మీకు తెలియపరచడానికి ఒక వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. నాతాను సొలొమోను తల్లి బెత్షెబా దగ్గరకు వెళ్ళి మన ప్రభువగు దావీదునకు తెలియకుండగానే ఆలకించండి, ఐగుప్తు కుమారుడగు ఇక్కడ చూడండి, 2 వ్యక్తులు అంటారు. ఒకళ్ళు సొలొమోను రాజు, ఇంకొక వ్యక్తి అదోనియా రాజు. వీళ్ళిద్దరు కూడా దావీదు కుమారులు, అడోనై అండ్ కింగ్ సొలొమన్. ఈ అదోనై ఏం చేస్తున్నాడంటే, రాజు చెప్పకుండానే, దావీదు చెప్పకుండానే, దావీదు వాగ్దానం చేయకుండానే, దావీదు ప్రకటన చేయకుండానే ఈ యొక్క అదోనై అనే ఏం చేస్తున్నాడు, తను తానే ఇదిగో నేను రాజునే, మీరందరూ కూడా నన్ను గౌరవించాలి, ఇదిగో అక్కడ ఒక విందును ఏర్పాటు చేశాడు, ఒక విందును ఏర్పాటు చేశాడు దేవుని బిడ్డలారా. అదోనై తనంతట తానే ఇదిగో నేనే రాజుని, ఇదిగో మీరందరూ నన్ను గౌరవించాలి, మీరందరూ నాకు ఇదిగో సాష్టాంగ ప్రణామాలు చేయాలి అని అదోనై తను తానే ప్రకటించుకున్నారు. ఈరోజు నాయకుల్లాగా చాలా మంది ఇదిగో భోజనాలు, బిర్యానీ ప్యాకెట్ అని అది అని ఇచ్చినట్టుగా, అది బైబుల్ ఇంతకు ముందు ఎప్పుడో వ్రాయబడి ఉంది. ఏం చేస్తున్నాడు, వచ్చిన వారందరికీ ఎవరైతే ఆయన నువ్వే రాజు, నువ్వే మహారాజు అన్న వారందరికీ బిర్యానీలు పంచేశాడు. మీరందరూ నన్ను పొగడాలి, నేనే మీ రాజు అనుకున్నారు. కానీ సొలొమోను ఆ సమయంలో చాలా చాలా మౌనంగా ఉన్నాడు, ఏమీ చేయలేదు. దావీదు దగ్గరికి వెళ్ళి గొడవ చేయలేదు, తండ్రి నేను కదా రాజు అవ్వాలి, ఈ అదోనై రాజు అవ్వడం ఏంటి, నాది కదా నెక్స్ట్ ఆ యొక్క సీట్లో కూర్చున్న అధికారము అవకాశము నాకు కదా ఉంది, మరి అదోనై అవ్వడం ఏంటి అని గొడవాడలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ అన్యాయం నువ్వు చూస్తలేదా, ఇదిగో నాకు జరుగుతున్న అన్యాయము నువ్వు గమనించట్లేదా, ఎందుకు మౌనంగా ఉన్నావు, ఇదిగో నా తమ్ముడు అదోనై నాకంటే ముందుగానే ప్రకటించుకున్నాడు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఇలా మిగిలిపోవాలా అని అడగలేదు. లేదా తల్లి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ బెత్షెబా నువ్వు అన్నావు కదా నాన్న ప్రకటించాడని, నేనే రాజు అని, మరి నువ్వేం చేస్తున్నావు, నా కొరకు ఏం చేయవా అని అడగలేదు. ఏం చేసింది, ఆ తల్లి అక్కడ గమనించింది, నా కుమారుడు సొలొమోను కాబోయే రాజు అని, నా కుమారుడు సొలొమోను దావీదు తర్వాత ఆ సింహాసనంలో కూర్చునే హక్కు అధికారము నా కుమారుడి దగ్గరే ఉన్నది. అందుకనే అక్కడ చదువమ్మా, ఈ సంగతి నీవు వింటివా, ఇప్పుడు నీ ప్రాణము నీ కుమారుని ప్రాణము దక్కించుకోగోరదివేని నా మాటలు వినుము. నీవు వెంటనే రాజు చెంతకి వెళ్ళి, ప్రభు మీ తరువాత నా కుమారుడు సొలొమోను రాజుగునని, అతడే మీ సింహాసనపై అధిష్ఠించునని
ప్రభుల వారు మాటియే లేదా మరిప్పుడు అదోనియ రాజగినట్లు అని అడుగుము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త వచ్చి బెత్షెబా చెప్తున్నాడు, బెత్షెబా ఇదిగో నీ కుమారుడికి అన్యాయం జరిగింది. ఒక తల్లిగా నువ్వు మర్చిపోయావా? నువ్వు ఒక తల్లిగా నీ కుమారుడికి ఏం చేయాలి? ఇదిగో ఈ సమయంలో గనక నువ్వు అడుగు ముందుకు వేయకపోతే నువ్వు నీ కుమారుడు ఇదిగో ఎప్పటికీ ఆ యొక్క రాజ్యము గాని రాజ్యములో ఉన్న అధికారం గాని మీకు దొరకదు అన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందో చూడండి. కుమారుడి కోసం రాజు దగ్గరికి వెళ్తుంది. అయ్యా దావీదు గారు, ప్రభులకు ప్రభు, ఇదిగో నా కుమారుడు కదా, రాజు అవ్వాల్సింది, మరి ఎందుకని ఇలా సైలెంట్గా ఉన్నావు? నీకు తెలియకుండానే అదోనయ అనే వ్యక్తి నీ కుమారుడు రాజుగా ప్రకటించుకున్నాడు. మరి నా కుమారుడు పరిస్థితి ఏంటి అన్నప్పుడు అక్కడ మనం చూస్తున్నాం 28వ వచనం. 28 పిలిపింపగా ఆమె వచ్చి అతని ఎదుట నిలుచుండెను. అతడు ఆమెతో నన్ను సకల ఆపదల నుండి కాపాడిన సజీవుడకు దేవుడి పేరిట ప్రమాణము చేయుచున్నాను. వినుము, ఆలకించండి. నా తరువాత నా కుమారుడు సొలొమోను నిక్కముగా రాజుగునని ఇజ్రాయేలు దేవుని పేరిట నేను ప్రమాణము చేయుచున్నాను అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ బెత్షెబా తల్లి ప్రార్థించిన వెంటనే ఇదిగో నా కుమారుడికి రావాల్సింది, నా కుమారుడికి గౌరవం కావాలి అని వెళ్ళి ఆ దావీదుని ప్రార్థించగా ఆ తల్లి ప్రార్థన ఆలకించి సొలొమోను రాజుగా అభిషేకించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందసము నుండి ఇదిగో నూనెను తీసుకొచ్చి సొలొమోనును అభిషేకించి రాజుగా చేసెను. గమనించండి దేవుని బిడ్డలారా, ఒక తల్లి ప్రార్థన చేయగా ఆ తల్లి ప్రార్థన ఆలకించి సొలొమోనును గొప్ప రాజుగా చేసుకుంది. బైబిల్ అంతా మీరు గమనిస్తే పురుషుల కంటే స్త్రీల ప్రార్థనే దేవుడు ఆలకించాడు. నేను 2 ఉదాహరణలు చెప్తాను, ఆలకించండి. మోషే ఎంత గొప్పవాడో మనందరికీ తెలిసిన విషయమే. మోషే దేవుడు ఇదిగో నీ చెప్పులు ఇదిగో ఇక్కడ విడువు అంటే వెంటనే చెప్పులు విడిచాడు. నీ కర్రను కింద వేయమంటే కర్రను వెంటనే కిందేశాడు. రాయిని కొట్టమంటే రాయిని కొట్టాడు. సముద్రాన్ని తాకమంటే సముద్రాన్ని తాకాడు. కొండ మీదకి వెళ్తుంటే ఇదిగో యెహోషువను అహరోను తీసుకురావద్దంటే ఎందుకు ప్రభు నాకు యెహోషువ కావాలని అడగలేదు. ఓకే ప్రభువా, ఇదిగో ఈ కొండ మీద ఎవరు వండకూడదు అంటే ఓకే ప్రభువా, ఈ కొండ మీద ఎవరు ఏ జంతువు కూడా ఇక్కడ వండకూడదు, ఇక్కడ తినకూడదు అంటే ఓకే ప్రభు అని కొండ మీదకి వెళ్ళి దేవుని మహిమను చూశాడు. కానీ అలాంటి వ్యక్తి ప్రార్థన కూడా దేవుడు ఆలకించలేదు. ప్రభువా నన్ను వాగ్దాన భూమికి చేర్చుమో, నన్ను కానాను దేశానికి చేర్చుము అంటే మోషే నువ్వు చూడగలవు కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. మోషే ప్రార్థన కూడా ఎంత నీతిమంతుడో మనందరికీ తెలుసు. ఆయన ప్రార్థన కూడా దేవుడు ఆలకించలేదు. ఇంకొక వ్యక్తి దావీదు. సౌలు రాజు జీవితంలో ఆయన జీవితంలో ఇదిగో దేవుని సన్నిధి ఎప్పుడూ నిలకడగా లేదు. సౌలు జీవితం మీరు చూడండి, చదివినప్పుడు సౌలు జీవితంలో దేవుని మహిమ ఆయన జీవితంలో గాని ఆయన రాజ్యంలో గాని మరి ముఖ్యంగా దేవుని యొక్క మందసము అక్కడి నుంచి ఫిలిస్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన దేవుని మహిమ సౌలు రాజు జీవితంలో ఆయన రాజ్యంలో అస్సలు లేదు. కానీ దావీదు రాజు అయినప్పుడు అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటి? దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చాడు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మహిమ ఉండిపోయింది. ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని మహిమ దావీదు జీవితంలో నుంచి వెళ్ళిపోలేదు.
కానీ అలాంటి వ్యక్తి కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించలేదు. తన కుమారుడు మరణించినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు 7 రోజులు ప్రార్థించాడు. కానీ దేవుడు దావీదు మాట, ప్రార్థన ఆలకించలేదు. చంపేశాడు, దేవుడు తీసుకెళ్ళాడు. కానీ బైబిల్లో స్త్రీల ప్రార్థన, నీతిమంతులైన స్త్రీల ప్రార్థన దేవుడు అన్నిసార్లు ఆలకించాడు. మొదటి నుంచి, ఆది కాండం నుంచి చివరి వరకు ఆ స్త్రీ ఎంత పాపాత్మురాలైనా మారిన తర్వాత ప్రార్థిస్తే దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. స్త్రీల ప్రార్థన ఆలకించాడు. దానికంటే తల్లి ప్రార్థన అనేది చాలా 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 గొప్పది. మరి ఈమె ప్రార్థనే ఎంత గొప్పదైతే ఆలకించండి. మోషే ఒక్కడి ద్వారానే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసము నుండి విడుదల పొందారు. ఒక్కడి ద్వారా, ఒకే ఒక్కడు. తర్వాత అబ్రహాము ద్వారా, ఒక్కడి ద్వారా విశ్వాస ప్రయాణం అనేది ఆరంభమైంది. ఒక్కడి ద్వారా. నోవా ద్వారా దేవుడు ఒడంబడికను చేసుకున్నాడు. ఇదంతా ఒక్కడి ద్వారా. ఈ లోక రక్షకుడు వచ్చింది కూడా ఒకే ఒక్క స్త్రీ ద్వారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమె కానా పెండ్లిలో ప్రార్థన చేస్తే అంత అయిపోయింది అనుకున్నారు. ఆమె ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ తల్లికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఆ తల్లిని మనము అందుకని దేవుని బిడ్డలారా, తల్లి ప్రార్థన బిడ్డలకి చాలా చాలా ముఖ్యం. నాకు ప్రార్థన రాదు కదా, లేదు, వచ్చిన ప్రార్థన. 2 మాటలు ఎవరో అనుకుంటున్నారని మీరు దిగులు పడద్దు. వాళ్ళు చాలా పెద్ద ప్రార్థన చేస్తారు. మనస్ఫూర్తిగా నీ బిడ్డల కోసం చేయి, దేవుడు నీ ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం ఎవరైనా చదవండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ చాలరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 3 వచనాలు. 1, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. మహిమతో నిండిన స్త్రీ, నీకు శుభము. 2, దేవుడు నీతో ఉన్నాడు. 3, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానువు, ధన్యురాలవు. ఈ 3 విషయాలు. మొట్టమొదటి విషయము, రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 30వ వచనం చదవండి. రోమిలకు రాసిన లేఖ పిలుచుటే కాదు, వారు నీతిమంతులుగా చేసెను, నీతిమంతులుగా చేయడమే కాదు, మహిమలో పాలు పంచుకున్నట్లు చేసెను. ఇక నా ప్రశ్న, దేవుని మహిమను ఎవరు చూడగలరు? ఆయన ముఖ కాంతిని, ఆయన దర్శనమును ఎవరు చూడగలరు? శరీరం అంతా బాగుండి, నేను అందంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, నేను దేవుని మహిమను చూడగలనా? నేను కుంటివాడిని, నాకు అందం లేదు, ఏమీ లేదు, నేను దేవుని మహిమను చూడగలనా? చదువుదాం. సామువేలుకు రాసిన లేఖ 14వ అధ్యాయము 24వ వచనము. సామువేలుకు రాసిన 2వ లేఖ 14వ అధ్యాయము 24వ వచనము. టక్కన తీయాలి, ఇంత లేట్ చేయకూడదు. ఆ దినము ఇజ్రాయేలు అలసిపోయి సౌలు, అమ్మ ఏం చదువుతున్నావు? సామువేలుకు రాసిన 2వ లేఖ
రెండవ లేఖ 14వ అధ్యాయము 24వ వచనం. కానీ కానీ రాజు రాజు అబ్షాలోమును అబ్షలోమును తన ఇంటికి వెళ్ళమనెను. వాడు నా మొహము చూడకూడదని అనెను. చాలు. 25వ వచనం. ఇశ్రాయేలీయులతో అబ్షలోము వలె మెచ్చుకోదగ్గ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదువురా. అరకాల నుండి నడినెత్తి వరకు అతనిని వేలెత్తి చూపుటకు వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్షలోము అనే వ్యక్తి అరికాలు నుండి తల వరకు, నడినెత్తి వరకు అతని కంటే అందగాడు ఇజ్రాయేలు దేశములోనే లేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మ కూర్చోమ్మా, అందరు నీకెళ్ళి చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని మహిమను ఎవరు చూడగలరు, ఎవరు పొందగలరు? అరికాలు నుండి తలనెత్తి వరకు ఏమన్నాడు? అతని కంటే అందగాడు వేరేవాడు లేడు. ఇజ్రాయెల్ దేశం మొత్తంలో వేలెత్తి చూపువాడు కూడా ఎవడూ లేడు. అంటే ఆయన శారీరకముగా భౌతికంగా చాలా అందగాడు. ఆయనకు మించి అందగాడు వేరేవాడు లేడు. కానీ బైబిల్ మనకు చెప్తుంది ఏంటంటే, దావీదు చెప్తున్నాడు, వాడు నా సన్నిధికి రావడానికి వీలు లేదు, నా మహిమను చూస్తానికి వీలు లేదు, నాతో ఉండటానికి వీలు లేదు. అంత అందంగా ఉన్నా కూడా దేవుని సన్నిధికి రావడానికి యోగ్యుడు కాలేకపోయాడు. అర్హత లేదు. దావీదు అన్నాడు, నువ్వు నా ఇంటికి రావడానికి వెళ్ళలేదు, నా సన్నిధికి రావడానికి వెళ్ళలేదు, నా ముఖ కాంతిని చూస్తానికి వెళ్ళలేదు, నాతో ఉండి భోజనం చేసే హక్కు లేదు. దేవుని బిడ్డలారా, శారీరకంగా అందంగా ఉన్నంత మాత్రాన దేవుని మొహమును చూడలేరు. మీరందరూ ప్రతి ఆదివారం గుడికి రావచ్చు, ప్రతి ఆదివారం ప్రతిరోజు జపమాలు చెప్పుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితము అందంగా లేకపోతే దేవుని మహిమను చూడలేవు. కొత్త బట్టలు వేసుకోండి, బైబిల్ ప్రతిరోజు చదువుకోండి, ప్రతి ఆదివారం గుడికి రాని. కానీ నీ ఆధ్యాత్మిక జీవితము అందంగా లేకపోతే దేవుని సన్నిధికి రాలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ సాముయేలుకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదవండి. రాజు సౌలు కుటుంబము వారెవరును బ్రతికి ఉండలేదా? 50 పేరే నేను వారిపై కృప చూపెదను అని అడిగాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ దావీదు పిలిచి అడుగుచూ ఉన్నాడు, ఇదిగో జోనాతాను కుటుంబంలో, సౌలు కుటుంబంలో నేను మేలు చెయ్యదగ్గవాడు ఎవడైనా ఉన్నాడా అన్నప్పుడు ఒక పేరు చెప్తున్నారు. ఏం పేరు? మెఫీబోషెత్. చదవండి 6వ వచనం. యోర్దాను కుమారుడు మెఫీబోషెతు దావీదు సమక్షమునకు రాగానే సాగిలపడి. చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మెఫీబోషెత్ అనే వ్యక్తి కుంటివాడు. దేవుని బిడ్డలారా, కుంటివాడు. 5 సంవత్సరాల వయస్సులో అతని యుద్ధం నుండి కాపాడడానికి ఒక స్త్రీ తీసుకుని వెళ్తూ ఉండగా ఆమె ఒడిలో నుంచి కింద జారిపడి తన కాలును కోల్పోతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అతను ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో నా తాత అయిన సౌలు చనిపోయాడు, నా తండ్రి అయిన యోనాతాను చనిపోయాడు, నా ఆస్తిని నేను కోల్పోయాను, నేను అన్ని కోల్పోయాను, నా జీవితంలో ఆనందము, సంతోషము, గౌరవము, ఆస్తి, అంతస్తు అన్ని కోల్పోయాను, నా జీవితంలో ఏమీ లేదు, ఇక మిగలలేదు.
ఇక నా కాలు అంటావా, నా కాలు కూడా పోయింది. ఇంక ఈ జీవితము ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి సమయంలో దేవుడు అతని దగ్గరకు వచ్చి అతని తలుపు తట్టుచూ ఉన్నాడు. మెఫీబోషెతు, నువ్వు దిగులు పడొద్దు. నువ్వు శారీరకంగా అందంగా లేకపోవచ్చు, శారీరకంగా పరిపూర్ణంగా లేకపోవచ్చు, కానీ నువ్వు ఆధ్యాత్మికముగా పరిపూర్ణంగా ఉన్నావు. ఇదిగో నా సన్నిధికి రా. చదువు తల్లి. దావీదు అతనిని అని పిలిచెను. మెఫీబోషెతు అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దావీదు భయపడకము, నీ తండ్రి నీపై దయ చూపెదను. ఆలకించండి. నీపై దయ చూపెదను. నీ పితరుడు సౌలు భూములన్నీ నీకు తిరిగి ఇచ్చేదను. నీవిక మీదట నా సరస్సును కూర్చుండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేమంటున్నాడు చూడండి. అంత అయిపోయింది అనుకుంటున్నావా? అంత కోల్పోయాను అనుకుంటున్నావా? నేను ఇక నుంచి నీ జీవితంలో నువ్వు బతికి ఉన్నంత కాలము నీపై నేను దయ చూపెదను. నువ్వు పోయిన దానిని అన్ని కూడా, నీ యొక్క సౌలు రాజు అయిన ఆస్తిని అంతటిని, భూములన్నిటిని నీకు నేను తిరిగి ఇచ్చేదను. ఆ మూడోది చెప్తున్నా చూడండి. నీవు ఎల్లకాలము నా సన్నిధిలో నువ్వు కూర్చుందవు, నా టేబుల్ మీద భోజనము చేయుచుందవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గమనించండి దేవుని బిడ్డలారా. అబ్షాలోము చూస్తానికి బయట అన్ని పనులు అందంగా చేస్తున్నాడు, అందంగా అందరికీ మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు. అవునా? అందగాడు. ఆయన గురించి పాటలు కూడా పాడారు. కానీ దేవుని సన్నిధిని కోల్పోయాడు. మనం 100 పనులు చేయొచ్చు బయట, కానీ లోపల అందంగా లేదు అనుకో, నువ్వు దేవుని సన్నిధిని పొందలేవు. ఇక్కడ చూడండి, అన్ని కోల్పోయాడు. ఆస్తిని, అంతస్తుని, గౌరవాన్ని, శరీరాన్ని కూడా కోల్పోయాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తట్టి, భయపడకము, రా నా సన్నిధిలో ఉండు, నా భోజనం మీద నా యొక్క టేబుల్ మీద కూర్చొని భోజనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Physical perfection is not important. Spiritual perfection is important. భౌతిక అందంగా ఉంటే సరిపోదు, ఆధ్యాత్మికంగా అందంగా ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు చూడండి. నేను ఎన్నుకుంటాను, వారు నీతిమంతులుగా చేస్తాను. అదేవిధంగా ఏమంటున్నాడు? నా మహిమలో వారిని పాలు పంచుకునేలా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈరోజు మరియమ్మను మనం ఏమంటాం? నిష్కలంక మాత. ఎలాంటి లోపము లేని, ఎలాంటి పాపము లేని స్త్రీ కాబట్టి ఈరోజు ప్రపంచం అంతటా ఆమెను దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చింపజేస్తున్నాడు. ఆమెను మహిమ పరుస్తూనే ఉన్నాడు. చాలా మంది తల్లి గురించి నానా రకాలు అంటూనే ఉన్నారు. కానీ ఎంత మాటలన్నా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెను హెచ్చింప చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవది ఆయన ఏం చేస్తున్నా అంటే, దేవుడు నీతో ఉన్నాడు. ఒక మంచి కథ చెప్తాను. మంచి కథ ముందు ఒక జోక్ చెప్తాను. జోక్ అనుకుంటే నవ్వండి, నవ్వు రాకపోయినా నవ్వండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక స్త్రీ దేవుని సన్నిధికి వచ్చిందంట. ఓకే, దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు 3 కోరికలు ఉన్నాయి అందంట. పర్లేదు, కోరుకో, నీ కోరికలు ఎన్నైనా నేను తీరుస్తాను. వద్దులే ప్రభువా, నాకు 3 చాలు, ఆ 3 కోరికలు తీర్చు ప్రభు అన్నాడు. సరే, దేవుడు అన్నాడంట, నీకు ఎంత అయితే ఇస్తానో నీ భర్తకి 10 రెట్లు ఇస్తాను, ఓకేనా అన్నట్టు. నా భర్తే కదండి, కలిసి సంసారం చేసుకునే వాళ్ళం కదా, నా భర్తకు వస్తే నేనే ఆనందపడతాను కదా, పర్లేదు ఇచ్చేయండి అంది. అప్పుడు ఆమె అన్నది, ప్రభువా ఈ గొల్లప్రోలు అందరిలో నన్ను అందగత్తెగా చెయ్యి ప్రభువా, అరికాలం నుండి తలనెత్తి వరకు నన్ను అందంగా చేయి ప్రభువా,
వస్తుంటే వాట్ ఏ బ్యూటీ అనాల. అబ్బా ఏం అందంరా, నాన్న ఎలాంటి అందం నేను ఎక్కడ చూడలేదని పొగిడేయాల. దేవుడు అన్నాడు, నీకు గుర్తుందిగా నేనేమన్నాను, నీకంటే 10 రెట్లు మీ ఆయనకి ఇస్తానని. అవునా? నేను ఇదేం జిల్లా మాస్టర్ గారు? కాకినాడ జిల్లా అందరిలో నీకు ఒట్టి గొల్లప్రోల్లోనే, మీ ఆయన మాత్రం కాకినాడ జిల్లా మొత్తం మీద మీ ఆయన్ని అందగాడిగా చేస్తాను, నీకు ఓకేనా? నా భర్తే కదా ప్రభువా, ఇచ్చేయి, మంచిది, నేను సంతోషపడతాను, కలిసి కావాలంటే చిన్న రీల్ కూడా చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సరే, రెండో కోరిక ఏంటమ్మా అని అడిగాడు. ప్రభువా నేను పేదరాలని ప్రభువా, నాకు ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభు అంటే, నీకు గుర్తుందిగా మీ ఆయనకి 10 రెట్లు ఇస్తాను, నీకు 10 లక్షలు ఇస్తే మీ ఆయనకి, ఆయన ఆస్తి నా ఆస్తి ఇద్దరు ఒకటే కదా ప్రభు, బంగారం కొనేసుకోవచ్చు, అసలే బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి, ₹1,00,000 దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు. అవునా? ఇంట్లో మొత్తం బంగారం కొనుక్కుంటాను. ఓకే ప్రభువా, ఇచ్చేసాడు. మూడో కోరిక, సరే 2 కోరికలు అయిపోయినాయి, మూడో కోరిక ఏంటమ్మా అని అడిగాడు. ప్రభువా నాకు చిన్న హార్ట్ అటాక్ ఈ ప్రభువా అని అడిగాడు. అప్పుడు మా భర్తకి ఎంత వచ్చింది? పెద్దది వచ్చింది, అప్పుడు చచ్చిపోతాడు, నాకు తల్లే పడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ కోట్లన్నీ ఏమకే వస్తాయి, ఏమి ఆనందంగా భర్త చచ్చిపోయాడు, తలనే పోయిందని సంతోషంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాక్టివ్గా ఉంటారని జోక్ చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాక్యానికి వద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, నేను చెప్పినంత మర్చిపోతారు, ఆ జోక్ గుర్తు చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీ జీవిత కాలములో ఎవరును ఎదిరింపజాలరు, మోషేకు వలె నీకు తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చదువు. ధైర్య సాధ్యములు కలిగి ఉండుము. నీవు ఈ జనుల పితరులకు చేసిన వాగ్దానం ఆలకించండి. నీవు ఈ జనులకు చేసిన వాగ్దానము ప్రకారము ఈ భూమి మీదకి నీవు వారిని నడిపించినంత వరకు నేను నీకు తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో మోషే చనిపోయాడని నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నిన్ను ఈ ప్రజలను నేను చేసిన వాగ్దానము ప్రకారము కానాను దేశానికి నడిపించు వరకు నేను నీకు తోడై ఉందును. యెహోషువ మనసులో, అక్కడ రాయలేదు కానీ నేను అనుకుంటూ ఉన్నాను, యెహోషువ మనసులో ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు, ప్రభువా నీ ముఖాన్ని నేను ఎప్పుడు చూడలేదు, నీ మహిమ నేను ఎప్పుడు చూడలేదు, ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చినా నేను ఎప్పుడు కూడా బయటే ఉంటాను, మోషే మాత్రమే నీ దగ్గరకు వస్తున్నాడు. నేను కొండ మీదకి వచ్చినా నన్ను కొండ మీదకు కూడా నువ్వు రానియలేదు. నేను ఎప్పుడు యుద్ధాలతోనే బిజీగా ఉన్నాను, నేను యుద్ధ వీరుణ్ణి, ఇదిగో నువ్వు వెళ్ళి యుద్ధం చేయమంటే యుద్ధం చేశాను, ఇదిగో నువ్వు వెళ్ళి యోర్దాను దేశానికి వెళ్ళి అక్కడ గమనించు రమ్మంటే అక్కడికి వెళ్ళొచ్చాను, కానీ నేను నీతో ఎప్పుడు మాట్లాడలేదు ప్రభువా, నీ వాగ్దానం నేను ఏ విధంగా నమ్మగలను? మోషే ఒక్కడే మాట్లాడాడు, నేను ఎప్పుడు నీతో మాట్లాడలేదు, కానీ మరి నేను ఏ విధంగా నమ్మగలను అన్నాడా? అనలేదు. ఆ దేవుడు అన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహోషువ నమ్మాడు, ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను, నీ చెయ్యి విడిచిపెట్టను, ధైర్యంగా ఉండు, నీకు గమ్యము చేరేంత వరకు నీకు నేను తోడై ఉందును అన్నట్టుగానే తోడుగానే ఉండి ఆ ప్రజలను కానాను దేశానికి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నీ తల్లి మరిచినా కానీ నేను నిన్ను మరువను అన్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టవచ్చు, ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టవచ్చు. ఏదో ఒక రోజున కొన్ని కారణాల వల్ల అందరూ మన జీవితంలో శాశ్వతంగా ఉండరు. ఏదో ఒక సమయంలో మన చెయ్యిని విడిచిపెడతారు, కానీ దేవుడు మన చెయ్యిని విడిచిపెట్టే దేవుడు కాడు. గట్టిగా నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుడిని స్తుతించుదాం.
ఇంకొక వచనం చదువుకుందాం. మొదటి దినచర్య గ్రంథము, మొదటి దినచర్య గ్రంథము 28వ అధ్యాయం 20వ వచనం చదవండి. రాజుల దినచర్య గ్రంథము 28:20. కడన ఆ, దావీదు దావీదు సొలొమోనుతో నీవు ధైర్య సాధ్యములు అలవర్చుకొనుము. ఆ, దేనికిని భయపడక దేవాలయ నిర్మాణమునకు పూనుకొనుము. నేను సేవించిన ప్రభువు నీకు బాసటయుండును. దేవాలయ నిర్మాణము పూర్తయ్యేంత వరకును అతడు నిన్ను విడనాడక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుడు చూడండి ఏమన్నాడు, సొలొమోను నువ్వు ఎంత పెద్ద దేవాలయం కట్టబోచున్నావు కదా, నిన్ను జనులు విడిచిపెడతారని నువ్వు భయపడకు, ఆర్థిక సహాయము నీకు రాదని భయపడకు, అయిపోద్దో లేదో అని నువ్వు దిగులు పడకు. ఏమన్నాడు, ఈ దేవాలయం నిర్మాణము అయ్యేంత వరకు నీకు కావాల్సినంత నేను ప్రసాదించి అయ్యేంత వరకు, ఆ పూర్తి అయ్యేంత వరకు నీకు నేను తోడై ఉందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగానే సొలొమోనుతో తోడై ఉండి దేవుడు ఆ దేవాలయమును మహా అద్భుతముగా, ప్రపంచములోనే మెచ్చుకోదగ్గ దేవాలయాన్ని సొలొమోను ద్వారా దేవుడు నిర్మించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణము చేస్తూ ఉండగా ఒక 60 సంవత్సరాల వయసు గల వ్యక్తి పర్సుని కోల్పోయాడు. స్త్రీల దగ్గర పర్సు ఉంటుంది కదా, మనుషుల దగ్గర పర్సులు ఉంటాయి కదా, ఆ పర్సును కోల్పోయాడు. అప్పుడు ఆ రైల్లో ప్రయాణించే టికెట్ కలెక్టర్ అడుగుతూ ఉన్నాడు, ఈ పర్సు ఎవరో కోల్పోయారు, ఇది ఎవరిదైతే వారు తీసుకోండి అన్నప్పుడు ఒక అతను 60 సంవత్సరాల వయసు గల వ్యక్తి లేచాడు, అయ్యా ఆ పర్సు నాది. అప్పుడు ఆ టికెట్ కలెక్టర్ అన్నాడు, రుజువు చెప్పు, దాన్ని బట్టి నేను నీకు ఈ పర్సుని ఇస్తాను. ఆ పర్సులో ఏముందో చెప్పు, ఆధారాలు చెప్పు, ఓకే, అప్పుడు నేను నీకు ఇస్తాను. అయ్యా దీని వెనకాల ఒక పెద్ద కథ ఉందయ్యా, అది చెప్పిన తర్వాత నీకు అర్థం అవుతుంది అన్నాడు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నేను మా నాన్న హీరో అనుకున్నాను. డాడీ ఈజ్ మై హీరో. మా నాన్న కంటే నాకు ఎక్కువ ఎవరూ లేరు అనుకొని ఆ పర్సులో మా నాన్న ఫోటోని నేను పెట్టుకున్నాను. మా నాన్నే నా హీరో, మా నాన్నే నా దేవుడు, ఆ దేవుడు తర్వాత అయిన దేవుడు మా నాన్నే అని ఆ ఫోటో పెట్టుకున్నాను. కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయిలో ప్రేమలో పడి ఈ పిల్ల కంటే నా జీవితంలో ఎవరు ఇక ఆనందాన్ని ఇవ్వలేరు, కానీ అది వాస్తవం కదా, అంతా చీకటేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పిల్లే నా జీవితం అనుకున్నాను. ఈ పిల్ల లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నాను. మా నాన్న ఫోటో తీసేసి ఏం చేశాను, నా బాగానే చెప్తున్నాను లవర్ అని, ఓకే, నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోని పెట్టుకున్నాను అన్నాడు. తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. తర్వాత ఆమె ప్రేమలో పడి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడు మాకు 2 పిల్లలను దేవుడిచ్చాడు. అప్పుడు నా భార్య ఫోటో తీసేసి, నా పిల్లలే నా జీవం, భర్త లేదు గిత్త లేదు, ఇక నా పిల్లలే సర్వం, ఆనందం, సంతోషం అనుకొని నా భార్య ఫోటో తీసేసి ఎవరు ఫోటో పెట్టుకున్నారు, భర్త ఫోటో కదండి, పిల్లల ఫోటో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 2 పిల్లల ఫోటో తీసేసి 2 పిల్లల ఫోటో పెట్టుకున్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు సరే కూర్చోమ్మ, ఇక్కడ కూర్చోమ్మా, నేను మళ్ళీ సంవత్సరానికి ఒకసారి వచ్చేది, వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
మొత్తం కూర్చోబెట్టుకునే పక్కన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టేమో నాన్న ఫోటో పెట్టుకున్నాడు. తర్వాత తెలుసుకున్నాడు నాన్న ఫోటో తీసేసి గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు పుట్టారు. భార్య ఫోటో తీసేసి 2 పిల్లలు పుట్టుకున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ టికెట్ కలెక్టర్ చెప్తున్నాడు, అయ్యా మా నాన్నే హీరో అనుకున్నాను, మా నాన్న చనిపోయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా భార్యే సర్వం అనుకున్నాను, ఆమెకు అనారోగ్య కారణం వల్ల ఆమె కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నా పిల్లలకి నేను అన్నీ ఇచ్చాను, చదివిచ్చాను, నేను తిని తినక అన్నీ చేశాను, వాళ్ళకి కావాల్సిందల్లా ఇచ్చాను. కానీ వాళ్ళ పిల్లలు చదువుల కోసం దూర ప్రాంతం పోయి వాళ్ళు నన్ను విడిచిపెట్టారు. మా నాన్న నాతో ఉంటాడు అనుకున్నా, నాన్న ఈరోజు లేడు. నా భార్య నాతో ఉంటుంది అనుకున్నా, నా భార్య కూడా ఈరోజు లేదు. నా పిల్లలు ఉంటారు అనుకున్నా, నా పిల్లలు కూడా లేరు. ఈ లోకంలో ఒక సత్యాన్ని నేను గుర్తించాను, ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతముగా నాతో ఉండరు, నా దేవుడు ఒక్కడే ఉంటాడని నా యేసయ్య ఫోటో పెట్టుకున్నానయ్యా, ఆ పర్సు నాదయ్యా అన్నప్పుడు, అది చూసినప్పుడు యేసు తిరుహృదయం ఫోటో చూసేసి ఈ పర్సు వాస్తవంగా నీదేనయ్యా, తీసుకోనయ్యా అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే ఈ లోకంలో మనకి తోడై ఉంటాడు. నమ్ముతారా? నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుని స్తుతించుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే మన మరియ తల్లి జీవితంలో కూడా దేవుడు ఆది కాండములో ఆమె ఎంచుకొని దేవుడు తన తల్లిగా మార్చుకొని ఆమెను గణపరిచాడు. ఆమె చివరి వరకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా 4వది, ఈరోజు మనం అందరం కూడా పలుకుతున్న స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానివి. ఎందుకని ఆమె అంత ఆశీర్వదించబడింది? ఎందుకని ఈరోజు అంతమంది ఆమెను గణపరుస్తున్నారు, మహిమపరుస్తూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా చదువుదాం. ఆది కాండము 48వ అధ్యాయము 15 నుంచి ఎవరైనా చదవండి. ఈ విధముగా చేతులుంచి యాకోబు యోసేపును ఆశీర్వదించుచు, నా తాత తండ్రులైన అబ్రహాము ఇస్సాకు త్రికరణ శుద్ధిగా కొలిచిన దేవుడు పుట్టినది మొదలు ఈనాటి వరకు నన్ను కాపాడిన దేవుడు ఎల్ల కీడుల నుండి నన్ను తప్పించిన దేవదూత ఈ బాలుని ఆశీర్వదించిన గాక. చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యోసేపుకి 2 కుమారులు, ఒకటి ఎఫ్రేము, ఇంకొకటి మనస్సే. మనస్సే పెద్ద కుమారుడు, ఎఫ్రాయిమే చిన్న కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, యాకోబు చాలా ముసలివాడు, చాలా పెద్దవాడు. యోసేపు ఏం చేస్తున్నాడు, తన చెయ్యిని ఎవరి మీద పెడుతున్నాడు? ఎఫ్రాయిం మీద పెట్టాడు. అవునా? కుడి చెయ్యిని ఎఫ్రాయిం మీద పెట్టాడు, ఎడమ చెయ్యిని మనస్సే మీద పెట్టాడు. తండ్రి, ఇప్పుడు నువ్వు ఆశీర్వదించు, నా పెద్ద కుమారుణ్ణి, నా చిన్న కుమారుణ్ణి ప్రార్థించుము అంటాడు. అప్పుడు ఏం చేస్తాడో తెలిసి, యాకోబు ఇలా పెట్టిన చేతులు 2 ఇలాగ మారుతాయి. ఎఫ్రాయిం మీద ఉన్న కుడి చెయ్యి వచ్చి మనస్సే మీదకి వస్తుంది, మనస్సే మీద ఉన్న కుడి చెయ్యి, ఎడమ చెయ్యి ఎఫ్రాయిం మీదకి వస్తుంది. తండ్రి, ఇలా కాదు, నువ్వు ఆశీర్వదించవలసింది నా కుమారుడు ఎఫ్రాయింని, మనస్సేని కాదు. అప్పుడు యాకోబు చెప్తాడు, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఏమనుకున్నాడు? మనస్సే ఆశీర్వదించబడాలి అనుకున్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు? ఎఫ్రాయిము ఆశీర్వదించబడాలి అనుకున్నాడు. అలాగనే నువ్వు నేను అనుకుంటే ఆశీర్వదించబడం, నువ్వు నేను అనుకుంటే దీవెనలు పొందాం. ఏది ఊరకనే రాదు.
దేవుడు అనుకుంటేనే అది జరిగిద్ది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారే ఆశీర్వదించబడతారు, దీవింపబడతారు. మరియమ్మ తల్లిని మొట్టమొదటిగా ఎంచుకొని ఈరోజు ఆమె అంటుంది, స్త్రీలందరిలో నన్ను ధన్యురాలని పిలిచెదరు. నన్నందరూ స్త్రీలందరిలోనూ పవిత్రమైన స్త్రీ, ధన్యురాలని పిలిచెదరు. ఇది మరియమ్మ తల్లి గొప్పతనం కాదు దేవుని బిడ్డలారా. దేవుడు ఆమెను ఎంచుకొని ఏం చేశాడు? ఆమెను ఉన్నతముగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనుకున్న వారు మాత్రమే ఆశీర్వదించబడతారు. మొదటిది. రెండవది, ఎవరైతే అక్కడ చదవండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. 36వ అధ్యాయము 26వ వచనము. యెహెజ్కేలు గ్రంథం 36:26. నీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో నించెదను, ఇచ్చెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లును నా విధులను పాటించినట్లును చేయుదును. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదువమ్మా. అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన నేలపై వసింతురు, మీరు నా ప్రజలగుదురు, నేను మీకు దేవుడి నగుదును, నేను మీ అపవిత్రత నుండి మిమ్మల్ని రక్షించును, నేను ఆజ్ఞాపించబడా మీరు ధాన్యము పుష్కలంపగా లభించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుని బిడ్డలారా ఆ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎవరైతే దేవుని సన్నిధి చుట్టూ 24 గంటలు ఉంటారో, ఎవరైతే 24 గంటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు, ఇంగ్లీష్ లో ఉంటది, దోస్ హూ క్యాంప్ అరౌండ్ మీ ఆల్ ద టైమ్ విల్ బి బ్లెస్డ్. నా సన్నిధి చుట్టూ ఎవరైతే ఈ సన్నిధి కావాలని ఆశపడతారో, నేను వాక్యము నా హృదయములో, నా జీవితములో, నా కుటుంబములో ఉండాలని ఆశపడతారో, దేవుడు అంటున్నారు, ఎవరైతే నా చుట్టూ ప్రతి నిత్యము నేను దేవాలయం దగ్గర ఉండాలి, దేవాలయం పనులు చేయాలి, విచారణకర్తలకు సహాయపడాలి అని ఎవరైతే ఆశపడతారో, దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించండి, మరియమ్మ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ పవిత్ర ఆత్మ ఆమెపై వేంచేసి ఉన్నది. గాబ్రియేలు దూత వచ్చినప్పుడు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుని యొక్క ఆత్మ నీపై ఉన్నది. మేడగదిలో ప్రార్థించినప్పుడు పవిత్ర ఆత్మ వారిపై దిగి వచ్చింది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది, పవిత్ర ఆత్మ వచ్చింది. ఆమె ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. అంటే ఆమె ఎప్పుడు చూసినా దేవుని చుట్టూనే ఉన్నది. మన జీవితాల్లో కూడా లోకము శాశ్వతం కాదు. ఈ లోక ఆశలు మనకి ఎప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేవు. కానీ దేవుని వాక్యము ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకుంటూ, ఖాళీ దొరికినప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, దేవుని చుట్టూ మనం తిరిగితే మనం చుట్టూ దేవుడు తిరుగుతాడు. చూడండి, కీర్తన 91:1 చదవండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనుకుంటున్నారు, మాకు ఆకలిస్తుంది స్వామి, మీకు ఆపేయండి, ఎంతసేపు అమెరికా నుంచి వచ్చారని మమ్మల్ని వేసుకుంటున్నారు, చాలే ఆపండి అంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుని వసించువాడు, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారు? ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో దేవుని యొక్క రెక్కలు, దేవుని యొక్క సన్నిధి వారిపై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సన్నిధిని కోరుకుంటే దేవుని సన్నిధి నీ పైకి వస్తుంది. నువ్వు దేవుని సన్నిధి కోరుకుంటే దేవుని దీవెనలు అధికముగా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మూడవది, దేవుణ్ణి ప్రతి నిత్యము మన గుండెల్లో మోయాలి. మన హృదయంలో దేవుడు ఉంటే దేవుడు మాటలు వస్తాయి. మన హృదయంలో దేవుడు నిండిపోతే దేవుడు చేసే పనులు మనము చేస్తాం.
సార్ చదువుకుందాం. సామువేలుకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయం 18వ వచనం. బలులు వసగిన ఆ, పిమ్మట పిమ్మట సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యావే పేర ప్రజలను దీవించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు నుండి ఫిలిస్తీన్ల నుండి దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఆ సన్నిధిని తీసుకొచ్చినప్పుడు ప్రజల వైపు తిరిగి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిని మోసుకొచ్చిన వెంటనే వాళ్ళకి ఏం దక్కింది? ఆశీర్వాదాలు దక్కాయి. అందుకని ఈరోజు మనం మరియమ్మ తల్లిని మోయడానికి ఆశపడతాం. ఎందుకని? ఎవరైతే ఆ తల్లిని మోస్తారో ఆశీర్వాదాలు వస్తాయి. అదే దావీదు చేస్తున్నాడు. దేవుని సన్నిధి రాగానే చుట్టూరు తిరిగి ప్రజలందరినీ ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియమ్మ తల్లి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పింది? లూకా శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనము. లూకా శుభవార్త 1:48. ఏలైనా ఆయన తన దాసురాలి ఇక నుండి తరతరముల వారు లూక 1:42 చదువురా. లూకా శుభవార్త 1:42. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనను స్త్రీలందరిలో చాలా ఏమండి, మరియమ్మ తల్లి యేసు ప్రభును తన గర్భములో ఎలిజబెత్ అమ్మ దగ్గరికి మోసినప్పుడు ఎలిజబెత్ ఏమిస్తుంది? అమ్మా, నువ్వు స్త్రీలందరిలో ఆశీర్వాదాలు ఇస్తుంది. మనం దేవుని ఎప్పుడైతే ఇతరులకి మోసుకెళ్తామో, దేవుని మాటలు ఇతరుల దగ్గరికి మోసుకెళ్తామో, అప్పుడు దేవుని దీవెనలు మనందరికీ కూడా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఇది చెప్పుకొని ముగించుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనము. ఆదికాండం 30:27. లాబాను అతనితో దయచేసి నా మాట కూడా వినుము, దేవుడు నీ వలననే ప్రైజ్ ది లార్డ్. లాబాను ఏం చెప్తున్నాడు యాకోబుతో? యాకోబు, నువ్వు దేవుని బిడ్డవి, దేవుని ఎంచుకున్న బిడ్డవి, నువ్వు నాతో ఉన్నావు కాబట్టి నేను, నా కుటుంబము, నా సిరి సంపదలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. నేను ఈ రోజు ఎంతటి వాడినయ్యానంటే కారణము దేవుని బిడ్డ నాతో ఉన్నాడు అని. నువ్వు ఉన్నావు కాబట్టే దేవుడు నన్ను ఇంతలాగా హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యాకోబు ఉండటం వల్లే లాబాను అంత దీవించబడితే, మరి మరియమ్మ తల్లిని గౌరవించబడినప్పుడు, ఆమెను గౌరవించినప్పుడు, ఆమెను తలుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతలాగా ఆశీర్వదిస్తాడు. నువ్వు గురువును స్వీకరిస్తే గురువు దీవెనలు పొందుతావు. ప్రవక్తను ఆహ్వానిస్తే ప్రవక్త దీవెనలు పొందుతావు. కానీ ఈమె దేవుని స్వయాన తల్లిని నువ్వు గౌరవిస్తే అధికంగా దేవుని దీవెనలు పొందుతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పినంత 2 మొక్కల్లో చెప్తాను మర్చిపోకుండా. తల్లి ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు ఆలకిస్తాడు. మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. రెండవది అనుగ్రహ పరిపూర్ణురాలు. భౌతిక అందం ఉంటే దేవుణ్ణి మనము చూడలేం. ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడే దేవుణ్ణి చూడగలేం. మరియమ్మ తల్లి గర్భములు ఎందుకు మోయగలిగింది? ఆమె ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి. ఆమెలో పాపము లేదు కాబట్టి దేవుడు ఆమెలో భాగమయ్యాడు. మూడవది, తల్లి గాని తండ్రి గాని విడిచిపెట్టినా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. 4వది, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే దేవుని బిడ్డలారా ఆయన చుట్టూరు మనం ఉండాలి. యేసు ప్రభువుని మనము మోయాలి. దేవుడు ఎవరినైతే ఎంచుకుంటాడో వారికి మాత్రమే దీవెనలు. తల్లిని ఎంత గౌరవిస్తే అన్ని దీవెనలు మనకు వస్తాయి. ఈ వాక్యము మనందరి హృదయాల్లో ఫలించాలని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున